హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఓపెన్స్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి. క్లోజ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి నడుములు 37 అండి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి బ్లౌజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ షర్ట్గా ఇడ్చుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 14.5 ఉంది. 14.5 and 15 అనమాట. షోల్డర్ జాయింట్కి వచ్చేసి 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. ఓకే, 14.5 ఉంది. 15 ఇంచెస్కి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ 1/2 ఇంచ్ వస్తుంది. 15 ఇంచెస్ 14.5 ఉంది. ఇక్కడికి అనమాట. ఇది వచ్చేసి షోల్డర్ జాయింటింగ్కి, షోల్డర్ జాయింటింగ్ 1/2 ఇంచ్. ఇది పెద్ద సైజు కదా. నడుము లూజ్ వచ్చేసి 37 ఉంది. దాంట్లో వచ్చేసి షోల్డర్కి దీనికి వచ్చేసి 5.5 ఇంచెస్ అనమాట. ఓకే, షోల్డర్కి నెక్కి వచ్చేసి 5.5. ఓకే, 5.5 స్ట్రైట్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసి సంక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా 5.5. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ నడుచుకోవాలన్నమాట. ఇక్కడ ఉంది కదా చంక్ రౌండ్, చంక్ జాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడ కొంచెం ఈడుసుకొని చూసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ 9.5 ఉంది. దీనికి 1/2 ఇంచ్ కలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి 1/2 ఇంచ్ కలుపుకోవాలి. 1/4 ఇంచ్ 2.5 9.5. ఓకే, 9.5. ఆ 9.5 ఇక్కడ పెట్టుకోవాలి. అదే సేమ్ 9.5 ఇక్కడ కూడా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం, ఎక్స్ట్రా 2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం. ఓకే, నెక్స్ట్ మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ దగ్గర 1/2 ఇంచ్తో ఇలా మనకి సంక్రాంతి ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, ఇట్లా చూడండి. 8:30 మనము ఇక్కడ స్టిచ్చింగ్ వదులుతాం కదా, దాని వదిలేసి ఒక 1/2 ఇంచ్ ఎంత పెట్టుకొని 8:30 వచ్చిందా లేదా చూసుకోవాలన్నమాట. చూడండి, కరెక్ట్గా వచ్చింది. ఓకే, కనిపిస్తుందా? నెక్స్ట్ వచ్చేసి బ్యాక్.
బ్యాక్ వచ్చేసి ఈ కట్ ఫ్రంట్ సైడ్ అటాచ్ ఉంటాయి కదా, ఆ రెండు ఇలా క్లోజ్ చేసుకొని ఇట్లా చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు మార్క్ వేసినాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ హాఫ్ ఇంచ్ అంతా పైకి, ఎందుకంటే స్టిచ్చింగ్ కావాలి కదా మనకు. దాన్ని నెక్స్ట్ షోల్డర్ నెక్స్ట్ వచ్చేసి నెక్. షోల్డర్కి వచ్చేసి 3 ఇంచెస్, ఇది వచ్చేసి నెక్ 2.5. ఓకే, ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ 3.5 ఇంచ్ పెంచుకోవాలి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. రౌండ్ వేసుకో, మార్కింగ్ అయినా కొంచెం ఇడుచుకుంటూ స్టిచ్చింగ్కి యాడ్ చేసినాం కదా, ఇది షోల్డర్ జాయింట్ అంటే అది ఇలా పెట్టుకొని ఓకేనా, సరిపోయింది. మనం ఇప్పుడు బ్యాక్ కటింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 930 ఉంది. దాంట్లో 4 ముక్కలు మార్క్ వేసేసి ఇట్లా 4 ఇంచెస్ అనమాట బ్యాక్ డాట్స్ కోసం. ఇది బ్యాక్ డాట్స్, ఇది బ్యాక్ ఆమ్ రౌండ్ అండ్ ఈ స్టిచ్ కట్ చేయండి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇది వచ్చేసి సంకల్ సారకుండా ఉండడానికి షోల్డర్స్ ఒక 1/2 ఇంచ్ అంతా కిందకి కట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ పైన ఇక్కడ స్టిచ్చింగ్ కోసం మనం మార్క్, నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింట్. ఓకే, అంతేనండి, బ్యాక్ పార్ట్ కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. క్లాత్ వచ్చేసి ఇట్లా వేసుకోవాలండి, బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఇది ఎలా ఉంది అలాగే మార్కింగ్ వేసుకోవాలన్నమాట.
సంక్రాంతి ఎలా ఉందో అలా. ఇటు నుంచి 2.5 కదా మనం తీసాం. స్ట్రైట్ లైన్ కోసం ఫ్రంట్ రావాలి కదా. ఓకే, ఇక్కడ మనం కొంచెం వర్క్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ పక్క హుక్స్లో ఉండే సైడ్ మాత్రం ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వదిలేసి ఇలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ కోసం కొంచెం వదిలేసి మార్క్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ కటింగ్ ఉంది కదా, ఇక్కడికి షేప్ బెల్ట్ కటింగ్ దాకా మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం. దీనికి మళ్ళీ 8 జాయింట్ అవుతుంది, 8 జాయింట్ అవుతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా. మళ్ళీ అవుట్ సైడ్ షేప్ బెల్ట్ సైడ్ జాయింటింగ్ దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడికి షేప్ బెల్ట్ కటింగ్ ఉంది అక్కడ చూడండి. ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టిచ్చింగ్ కోసం అంతేనండి. ఇది మాత్రం ఫ్రంట్ సైడ్ డివైడ్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ మాత్రం దాన్ని తీసేసాక ఫ్రంట్ సైడ్ మాత్రం ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి. అది ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్. నెక్స్ట్ డాట్లు, ఫ్రంట్ సైడ్ డాట్ల కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్. ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్రంట్ సైడ్ నుంచి 3 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ 1.5 ఇంచ్ లెంత్ ఉంటే చాలండి మార్కింగ్కి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్ 2 ఇంచెస్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఓకే, మళ్ళీ ఈ సైడ్ ఇలా వస్తుంది అన్నమాట. ఓకే,
కటింగ్స్. నెక్స్ట్ షేప్ బెల్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని దాని మీద వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇలా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత ఉంది, 3.5 ఉంది. ఓకే, ఈ మార్క్ నుంచి ఈ మార్క్ దగ్గర 3.5 ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 2.25 మళ్ళీ ఇది లెంత్ వచ్చేసి 11.5 11.5లో 2 ఇంచెస్ తీసేస్తే లోపు 10.5 షేప్ బెల్ట్కి. ఇక్కడ వచ్చేసి 3.5 ఉంది కదా ఫ్రంట్ సైడ్, దీనికి వచ్చేసి 4.5 అనమాట. ఇక్కడ వచ్చేసి 2.25 3.25 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 4 ఇంచులు చాలు, లేదంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ కాదు, 3.5 ఇంచెస్ కాదు, 3 ఇంచెస్ పెట్టుకోండి. ఇది 3.25 2.25 వచ్చింది, 3.25 సైడ్ జాయింటింగ్ సైడ్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 3.25 వచ్చింది, 4 ఇంచెస్ పెట్టుకున్నాం, 3/4 ఇంచ్ ఎక్స్ట్రా చేసాము. ఇక్కడ వచ్చేసి 2.5 ఉంది, 3 పెట్టుకున్నాం అనమాట ఫ్రంట్. ఓకే, షేప్ అలా వేసేసి కట్ చేసుకున్నాం. వేసుకొని ఎక్స్ట్రా కట్ చేసేసి ఇలా చూడండి, షేప్ బాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ అని గుర్తు. షేప్ బెల్ట్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్. కాజా పట్టి